హలో హాయ్, నేను మీ అదల రవి. అందరికీ నమస్కారం. ప్రైజ్ లార్డ్. బార్ షాప్ లో బఠానీలు అమ్ముకునే ఓ కొజ్జ నా కొడుకు, బార్ షాప్ లో వాటర్ బాటిల్ అమ్ముకున్న నా కొజ్జ నా కొడుకు నిన్న గుడ్ ఫ్రైడే రోజు ఫేస్బుక్ లో ఒక వీడియో పోస్ట్ చేశాడు. అది చూసిన తర్వాత నాకు రక్తం మరిగింది. నా కొడుక్కి ఫోన్ వెళ్ళింది. వాడు కొజ్జోడు గనక, వాడికి దమ్ము ధైర్యం లేదు గనక, పిరికి పందా గనక నా కొడుకు ఫోన్ లేపలేదు. అది కూడా నా నెంబర్ అయితే ఫోన్ లేపడనేసి వేరే నెంబర్ తోటి చేశాను. వాడికి బీజేపీ ప్రభుత్వం, బీజేపీ, ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్తులు వాడికి సపోర్ట్ చేస్తున్నాయో నాకు అర్థమైపోయింది. పోలీసు వాళ్ళు కూడా ఎంత సపోర్ట్ చేస్తున్నారో నాకు క్లారిటీగా అర్థమైపోయింది. ఎందుకు అంటే, వాడికి నేను ఫోన్ చేసి మాట్లాడితే నా కొడక ఏం పెట్టావురా అని నేను అడుగుదాం అనుకునేసరికి వాడు ఫోన్ కట్ చేస్తాడని తెలిసి చిన్నగా అసలు వాడు ఒక్కరి బుద్ధి నేను తెలుసుకోవాలని వాడికి నేను వేరే రూపంలో ఫోన్ చేద్దామనే వరకు వాడు నాకు టెక్స్ట్ మెసేజ్ పెట్టాడు. ఏమైనా ఉంటే మెసేజ్ లో పెట్టండి అని. అరే బాబు, ఏదో రామసేతు గీమసేతు దేన్నో కట్టిస్తాను అనేసి నువ్వు ఆ ఫోన్ పేలు, గూగుల్ పేలు పెట్టి భిక్ష ఆడుకుంటున్నావు కదా, నేను నీకు ఎంతో కొంత సహాయం చేస్తాను, ఒకసారి నీతో మాట్లాడాలని ఉంది, ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేయరా నా కొడక అని పెట్టాను. పెడితే నా కొడుకు, వాడికి మరి ఉచ్చబడిందో లేకపోతే ప్రతి ఒక్కరు ఇలాగే చేస్తున్నారనేసి మరి వాడు అటువంటి అంశాన్ని ఏర్పరచుకున్నాడో తెలియదు, కానీ నా కొడుకు మాత్రం ఫోన్ మాత్రం లేపకుండా మెసేజ్ చేస్తా ఉన్నాడు. టెక్స్ట్ మెసేజ్లు. వాడెవడో కాదు, కరుణాకర్ సుగుణాగాడు. ఆ శవశక్తి కరుణాకర్ సుగుణాగాడు ఆ మెసేజ్లు పెడతా ఉంటే నేను ఆ మెసేజ్లలో ఏం చేశానంటే, అరే బాబు, మరి నీకు డబ్బులు ఎంత పంపించాలి ఏంటి అని పంపిస్తే, వాడు మీ పేరేంటి, మీ అడ్రస్ ఏంటి, మీది ఎక్కడా అనేసి పెడతా ఉన్నాడు. మీ పేరు పంపించండి అని అంటే నా పేరు ఠాగూర్ అని పంపించిన. మీది ఎక్కడా అని పంపిస్తే హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 ఎమ్మెల్యే కాలనీ అని పంపించిన. వాడికి హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 అనగానే వాడికి అనుమానం వచ్చి వాడు ఏం చేశాడంటే, ఆ సిమ్ అసలు ఎవడి పేరు మీద ఉందో ఎవడైనా కానిస్టేబుల్ తెలిసినోడు, ఎవడైనా పోలీసు వాడు తెలిసినోడు ఉండొచ్చు బహుశా, లేకపోతే ఆ బీజేపీ వాడు, బజరంగ దళోడు, లేకపోతే ఈ తొత్తులు ఉన్నారు కదా, ఈ ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన తొత్తులు, లేకపోతే హైందత్వంలో ఉన్నటువంటి మత ఉన్మాద పిచ్చితో మూలుగుతున్నటువంటి ఎదవలు ఎవడో ఒకడు ఉంటాడు పోలీస్ డిపార్ట్మెంట్ లో. నా కొడుకులు ఎవడైనా వాడికి చెప్పుంటాడు, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఫోన్ నెంబర్ ఇస్తే చెప్తారు అడ్రస్ ఎక్కడదో అని. నా కొడుకు ఒక పావు గంట, అర్ధ గంట తర్వాత, నువ్వు ఠాగూర్ కాదు, ఓహో ఆదర్ల రవి కదా అని పంపించాడు. ఒరే నా కొడక, నేను ట్రూ కలర్ లో కూడా వేరే పేర్లు పెట్టి ఉన్నాయి, అది నీకు ఎలా తెలిసింది ఏంటి అని నేను ఒకసారి కనుక ఆలోచిస్తే, అది చెబితే అది ఆ సిమ్ము ఏ కంపెనీ పేరు మీద ఉందో ఆ కంపెనీకి వెళ్ళైనా మనం సిమ్ పోయింది అని చెబితే వాడు మనకి అడ్రస్ చెప్తాడు, పేరు చెప్తాడు, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ లోనైనా ఎవడైనా చెప్పుండాల. ఈ రెండు విధాలుగానే తెలుసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. లేదా ట్రూ కలర్ లోనైతే పేరు పడితే అలా కూడా తెలుస్తుంది. అది మూడు అంశం. కానీ ట్రూ కలర్ లో మన పేరు లేదు కదా, కాబట్టి వాడు ఏ సిమ్ అయితే ఉందో ఆ సిమ్ము కంపెనీ వాడికైనా సిమ్ములు ఇచ్చే డెమో సిమ్ములు వాడైనా చెప్పుండాలి, సిమ్ములు ఇచ్చేవాడు, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ లోనైనా ఎవడైనా ఒకటి చెప్పుండాలి. ఈ కొజ్జనా కొడుకు ఎవడైతే ఉన్నాడో కరుణాకర్ సుగుణ అని శవశక్తి అనుకొని శవాల పైన పేలాలేరుకొని డబ్బులు వసూలు చేసుకుంటున్న నా కొడుకు రామసేతు అట, దానికోసం డబ్బులు ఇవ్వాలంటే ఈ నా కొజ్జనా కొడుకు నిన్న యేసు క్రీస్తు శిలువ వేయబడి ఆదివారం రోజు లేవబోతున్నటువంటి యేసు క్రీస్తు గురించి వాడు ఫేస్బుక్ లో శవశక్తి ఛానల్లో ఏం పెట్టాడో మీకు చూపిస్తాను. పాట రాకుండా మీట్లో వస్తుంది. వాడు దారుణమైన పాట పెట్టాడు. వాడు దాంట్లో ఏం రాశాడంటే, యేసు క్రీస్తుని శిలవనేసే వీడియో పెడుతూ మళ్ళీ ఇంకోసారి నేను దేవుడునని, మీరు పాపాత్ములు అని,
వస్తావారా అని వాళ్ళు అడుగుతున్నట్టు యేసుక్రీస్తుని కొట్టు 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 అని ఒక సినిమా సాంగ్ పెట్టాడు. మళ్ళీ ఇంకెప్పుడైనా వస్తావా అన్నట్టు పెట్టాడు. నేను ఈ వీడియో చూపించిన తర్వాత నేను మీకు విషయం చెప్తాను. ఫస్ట్ వీడియో చూడండి. యేసుక్రీస్తుని ఈ విధంగా సిలువనేస్తున్నటువంటి కొడుతున్నటువంటి వీడియోని చూపిస్తూ వాడు యేసుక్రీస్తుని క్రైస్తవ్యాన్ని ఎంత అవహేళన చేసి మాట్లాడాడో, ఎంత దారుణంగా నీచంగా ప్రవర్తిస్తున్నాడో ఒకసారి తెలుసుకుందాం. ప్రియమైనటువంటి హిందువులారా, ప్రియమైనటువంటి క్రైస్తవ ముస్లింలారా, మీకు ఒక విషయం చెప్తాను. మాకు హిందూ దేవుళ్ళతోటి అభ్యంతరం లేదు, మాకు ముస్లిం దేవుళ్ళతోటి అభ్యంతరం లేదు. మేము ఇలా ఎందుకు తిరగబడాల్సి వస్తోంది, మేము ఇలా ఎందుకు మాట్లాడాల్సి వస్తోంది, మేము ఎందుకు బూతులు తిట్టాల్సి వస్తోంది, మీ దేవుళ్ళను కూడా మాలో కొందరు ఎందుకు తిట్టాల్సి వస్తుందంటే, ఇగో భిక్షం ఎత్తుకునే ఇట్లాంటి కరుణాకర సుగుణగాడు, లలిత్ కుమార్ గాడు, రాధా మనోహర్ దాస్ గాన్ లాంటి కొంతమంది కొజ్జా నా కొడుకులు ఎవడైతే ఉన్నాడో ఆ నా కొడుకులు మా క్రైస్తవ్యాన్ని మమ్మల్ని రెచ్చగొడుతున్నారు. కాబోలు కొంతమంది క్రైస్తవులు, కొంతమంది మీ హిందూ దేవుళ్ళని తిట్టి ఉండొచ్చు, కానీ అందరూ తిట్టరు. ఏ పాస్టర్ని మీ హిందూ దేవుళ్ళని తిట్టాడా, ఏ చర్చి పోయేవాడని తిట్టాడా? ఈ కరుణాకర్ సుగుణగాడు ఎవడైతే ఉన్నాడో ఫోన్ పేలు, గూగుల్ పేలు, ట్రస్ట్లు, ఫౌండేషన్లు పెట్టి మిమ్మల్ని లేనిపోని అవాంఛనీయ సంఘటనలకు గురి చేస్తూ, క్రైస్తవులంటే చెడ్డోళ్ళు అని చిత్రీకరిస్తూ, భారతదేశంలో క్రైస్తవులు పెరిగిపోతున్నారు అని చెబుతూ, భారతదేశంలో ఉన్న క్రైస్తవులకి, ముస్లింలకి, హిందువులకి గొడవలు పెడుతున్నటువంటి ఈ కొజ్జ నా కొడుకు శవశక్తి కరుణాకర్ సుగుణ అనే వాడు బార్ షాపులో బఠానీలు, బార్ షాపులో వాటర్ బాటిల్ అమ్ముకున్న ఈ కొజ్జ నా కొడుకు ఎవడైతే ఉన్నాడో వాణ్ణి మీరే చెప్పులతో కొట్టి వానికి దేహశుద్ధి చేసి మీరే కంట్రోల్లో పెట్టుకుంటారో లేదో మీ ఇష్టం. లేకుంటే వాణ్ణి మేమే కంట్రోల్లోకి తీసుకొచ్చే బాధ్యతను మేము తప్పకుండా తీసుకుంటాం. వాణ్ణి కంట్రోల్లో పెట్టాల్సిన బాధ్యత మీకుంది. మీరు పెట్టకపోతే కంట్రోల్లో పెడతాం, తప్పనిసరిగా మేమైతే కంట్రోల్లో పెడతాం. వాడు అనుకుంటున్నాడు మాకు బీజేపీ పార్టీ ఉంది, మాకు ఆర్ఎస్ఎస్ వాడు ఉన్నాడు, మాకు బజరంగ దళోడు ఉన్నాడు, మాకు విశ్వ హిందూ పరిషత్ వాడు ఉన్నాడు అని అనుకుంటున్నాడు. ఒరే బాబు, ఆర్ఎస్ఎస్ వాడు, బీజేపీ వాడు, బజరంగ దళోడు, విశ్వ హిందూ పరిషత్ వాడు పొద్దున్న దాకా నీ ముడ్డు చుట్టూ నీ ఇంట్లో మాత్రం కూర్చోడు. అర్ధరాత్రి నీ ఇంట్లోకి రాడు. పరిస్థితులు ఏ రోజు ఎలా దిగజారవచ్చో తెలియదు. క్రైస్తవ్యంలో క్రైస్తవుడు అంటే ఎవడో తెలుసా? హంతకుడు, దొంగ, నీచుడు ఎవడైతే ఉన్నాడో, ఒక ఫ్యాక్షనిస్టు, ఒక రౌడీ, ఒక గూండా, ఒక నక్సలేటు, ఒక మావోయిస్టు ఎవడెవడైతే ఉన్నాడో వాడే మారి క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత మారు మనసు పొంది ప్రేమ, జాలి, దయా అని తిరుగుతున్నాడు. అంతకుముందు వాడు హిందువే, వాడు రౌడీనే, వాడు గూండానే, వాడు నక్సలేటే, వాడు ఫ్యాక్షనిస్టే. వాడికి చాలా ఉంటాయి, వాడికి చాలా పెద్ద పెద్ద కథలు ఉంటాయి. మీరు ఏమనుకుంటున్నారంటే మాకు బీజేపీ పార్టీ ఉంది, మాకు బజరంగ దళ్ ఉంది, మాకు విశ్వ హిందూ పరిషత్ ఉంది, మాకు తొక్క ఉంది, తోటకూర ఉంది, మాకు గోంగూర ఉంది, గోసులో గోంగూర కట్ట ఉందని మీరు ఏదో ఊహించుకుంటా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. మరణం ఎవడికి అశాశ్వతం కాదు, అది శాశ్వతమైనది. అది ఎవడి సంఖలో దూరాలంటే వాడి సంఖలో దూరిపోద్ది. ఆ ట్రస్ట్లలో కోట్లు ఉన్నాయి, నా చేతుల్లో మనుషులు ఉన్నారు అని అనుకుంటే ఆ మనుషులు కానీ ఆ కోట్లు కానీ నీ ప్రాణానికి కాపలా కాయలేవు. ఎవడి ప్రాణానికి కాపలా కాయలేవు. అర్థమవుతుందా? రేపొద్దున నేను ఆ హిందువుల్లో ఉన్నటువంటి శ్రీరాముడికి ఎవడో శ్రీరాముడి పిల్లల్ని ఎవడో రామనాసురుడు అనేటోడు లేపుకొని వెళ్ళి ఏదో చేస్తే సిగ్గు లేకుండా మళ్ళా తెచ్చుకున్నాడని నేనంటే మీరు ఎంత బాధపడతారో తెలుసు కదా. ఒక ఎవడు మన శివుడికి మరి మన ఎవరు వినాయకుడిని తయారు చేసిన సంగతి, పార్వతి తయారు చేసిన సంగతి వాడు దేవుడు కదా, వాడికి తెలియదా? వాడు దేవుడు ఎట్లా అవుతాడనేసి నేను మాట్లాడితే బాగుంటుందా? ఆయన పార్వతి దేవత కాబట్టి ఆ దేవతకి కాపలాలు కావాల్సిన అవసరం ఏంటి?
ఒక ఆమె నోటి మాటతో ఒక గోడ కట్టుకోవచ్చు, ఒక కంచె కట్టుకోవచ్చు, ఒక చెట్ల సాటున స్నానం చేయొచ్చు, ఒక గృహలో స్నానం చేయొచ్చు, ఆమె తలుసుకుంటే 5 స్టార్ హోటల్లో కూడా స్నానం చేయొచ్చు. అట్లాంటి మాటలు నేను మాట్లాడితే బాగుంటుందా? మేము అట్లా మాట్లాడట్లేదు. కానీ మరి వాడు ఇట్లాంటి హిందువులు ఉన్నటువంటి పిచ్చన కొడుకులు ఎవడెవడైతే ఉన్నాడో, రాధా మనోహర్ దాస్ గాడు, కరుణాకర్ సుగుణా గాడు, లలిత్ కుమార్ గారు లాంటి పిచ్చన కొడుకులు యేసుక్రీస్తు గురించి, బైబిల్ గురించి పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడితే, మేము కూడా అలాంటివి మాట్లాడితే మీరు కూడా హిందువుల్లో ఉన్నటువంటి ప్రజలందరూ బాధపడతారు కదా. మీరు బాధపడకూడదనే మేము ఇన్ని రోజులు నోరు మూసుకొని కూర్చుంటుంటే మరి వీళ్ళు ఇలా మాట్లాడుతా ఉన్నారు. రాముడు దేవుడైతే భార్యనే కాపాడుకోలేకపోయాడే, ఎవడో ఎత్తుకొని పోయాడు. మరి శివుడు దేవుడే అయితే సాక్షాత్తు పార్వతి తయారు చేసిన కొడుకును కొడుకుగా గుర్తించకుండా వాడిని తలకాయని తీసేసి మళ్ళా అదే తలకాయని అమర్చకుండా ఒక జంతు తలకాయని అమర్చాడు. వాడెక్కడ దేవుడని నేను మాట్లాడితే బాగుంటుందా? ఇలా నేను మాట్లాడుకుంటూ పోతే తలలో వెంట్రుకలు ఉన్నాయో సంవత్సరాలు మొత్తం అయిపోయే వరకు నేను మాట్లాడుకుంటా, మైనస్లు మొత్తం మిమ్మల్ని నెగిటివ్ గా మాట్లాడుకుంటూ మిమ్మల్ని బాధ పెట్టే విధంగా నేను మాట్లాడుకుంటూ పోవచ్చు. కానీ మేము అలా మాట్లాడట్లేదే. మా దేవుడైనటువంటి యేసుక్రీస్తుని అవమానం పరిచి అవహేళన చేస్తూ, నిన్న గుడ్ ఫ్రైడే అంటే ఆయన పాపాత్మల కొరకు శిలో వేయబడి తిరిగి ఆదివారం లేవబోతున్నాడు అనేసి క్రైస్తవ్యం మొత్తం నమ్మి బిలీవ్ చేసి ప్రపంచం మొత్తం దాన్ని ఒక పండగగా, దాన్ని ఒక పవిత్ర శుక్రవారంగా మేము ఆరాధించుకునే రోజు అటువంటి వీడియోలు పోస్టులు చేసి మమ్మల్ని, మా ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా ఆ శవశక్తి కరుణాకర్ సుగుణా గాడు బార్ షాప్ లో బఠానీలు, బార్ షాప్ లో వాటర్ బాటిల్ అమ్ముకున్న ఈ కొజ్జనా కొడుకు ఈ విధంగా పోస్టులు పెడితే వాడేదో పిచ్చి పిచ్చి కళ్ళలకు అంటా ఉన్నాడు అనుకోవచ్చు. ప్రవీణ్ పగడాల కంటే పెద్ద కోటీశ్వరుడేం కాదు. క్రైస్తవ్యంలో ఉన్న ప్రవీణ్ పగడాల గారికి అమెరికాలో వేరే వేరే పెద్ద పెద్ద దేశాలలో ఆయనకి పెద్ద పెద్ద కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. ఆయన కూడా నీతియుక్తమైన, జ్ఞానయుక్తమైన, పవిత్రమైన, జ్ఞానయుక్తమైన మాటలు మాట్లాడినందుకే ఆయనని చంపేశారు, ఆయనను మర్డర్ చేశారు. మరి బలుపెక్కి ఇలాంటి మాటలు కొట్టేసుకుంటున్నటువంటి వాటర్ బాటిల్ అమ్ముకున్న, బార్ షాప్ లో బఠానీలు అమ్ముకున్న ఈ నా కొజ్జనా కొడుకు ఏంది ఏ సేతు, రామసేతు, గీమసేతు అని బిచ్చవాడుకుంటున్న ఈ నా కొడుకు కరుణాకర్ సుగుణా గారిని మా క్రైస్తవులు ఏం చేయలేరు అనుకుంటున్నారా? అరే కరుణాకర్ సుగుణా, ఖబర్దార్ చెప్తున్నాను. ఏ పుట్టలో ఏ పాముందో తెలియదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని భారతదేశంలో ప్రతి మతాన్ని, ప్రతి జాతిని, ప్రతి ప్రాంతాన్ని, ప్రతి భాషని గౌరవిస్తూ మనం ముందుకు పోవాలి, రాజ్యాంగాన్ని గౌరవించాలి. ఒకవేళ అది చేయకపోతే నీ కర్మ నిన్ను వెంటాడుతుంది. కర్మకి ఎవడు అతీతుడు కాదు. ఎవడు చేసుకున్న కర్మకి వాడే బాధితుడు అవుతాడు. మీరు అశాశ్వతమైనటువంటి పైసల కోసం, శాశ్వతం కానటువంటి పైసల కోసం హిందువులను రెచ్చగొడుతూ, క్రైస్తవుల పైన ఎగదోలుతూ పైసలు ట్రస్ట్ల మీద, ఫౌండేషన్ల మీద డబ్బులు సంపాదించుకుంటా ఉన్నారు. అది నీకు తగదు. ఏ రోజు ఎవడు నిన్ను ఏమి చేస్తాడో తెలియని పరిస్థితి. కాబట్టి మరి అర్థం చేసుకో, నోరు దగ్గర పెట్టుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఒళ్ళు కొవ్వెక్కితే మదాన్ని, ఆ మదం ఎక్కిన ఒళ్ళుని, ఆ కొవ్వుని తీసేయడానికి ఎవడో ఒకడు తప్పకుండా వస్తాడు. ఆ రోజు నీ పరిస్థితి అతి దారుణమైన పరిస్థితిగా మారుతుంది. ఆ రోజు నీ డబ్బు నిన్ను కాపాడలేదు. ఆ రోజు నీ దేవుడు నిన్ను కాపాడలేడు. ఆ రోజు నీ ఫౌండేషన్లు, నీ ట్రస్ట్లు నిన్ను కాపాడలేవు. ఆ రోజు నీ పక్కనున్న మనుషులు నిన్ను కాపాడలేరు. తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కొనే దాకా చూసుకోకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకో, ఒళ్ళు కంట్రోల్లో పెట్టుకో. ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో, ఎవడి దగ్గర ఎటువంటి అవతారం ఎత్తుతాడో తెలియదు. కాబట్టి నీ దేవుళ్ళని రోజు తిట్టాలంటే పదానికి, లైన్కి నీ పుస్తకంలో ఉన్నటువంటి, నీ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి లైన్ ని అవమానిస్తూ, అవహేళన చేస్తూ తిట్టవచ్చు. నిన్ను జీవిత కాలం నువ్వు చెప్పలేని ఒక ప్రశ్న చివర్లో అడుగుతున్నాను. నీ జీలో దమ్ముంటే నాకు వాట్సాప్ లో పెట్టి, నీకు ఫోన్ చేయడం చేత కాకపోతే, రామాయణంలో రాముడు దేవుడు అని ఎక్కడైనా ఉంటే నాకు ఫోన్ చేయి. బైబిల్లో యేసుక్రీస్తు దేవుడు అని 1,00,000 సార్లు చూపిస్తాను. యెహోవా దేవుడు అని 1,000,000 సార్లు చూపిస్తాను.
నీ జీలో దమ్ముంటే రామాయణంలో రాముడు దేవుడు అని ఉంటే నాకు పెట్టు. తక్షణమే నేను మారిపోయి హిందువుల్లోకి వస్తాను. హిందువు అని మీ గ్రంథాలలో ఒక్కసారైనా రాయబడి ఉందా? ఉంటే నాకు పంపించు. నీ రామాయణంలో గాని, నీ మహాభారతంలో గాని, ఎక్కడైనా గాని హిందువు అనే పదం గాని, హిందూ అనే పదం గాని నీ గ్రంథాలలో ఎక్కడైనా ఒక చోట గాని రాయబడి ఉంటే అది నాకు పంపించు. నేను తక్షణమే క్రైస్తవ్యాన్ని వదిలేసి హిందువుల్లోకి వస్తాను. రామాయణములో రాముడు దేవుడు అని గాని, సీత దేవత అని గాని, లక్ష్మణుడు దేవుడు అని గాని ఎక్కడైనా రాయబడి ఉంటే, లేకపోతే హనుమంతుడు దేవుడు అని గాని ఎక్కడైనా రాయబడి ఉంటే ఇమ్మీడియట్లీ వాట్సాప్ లోనైనా చేయి. నీ జీలో దమ్ము లేకపోతే, నీ జీలో దమ్ము ఉంటే నాకు ఫోన్ చేసి చెప్పు. నేను తక్షణమే హిందుత్వంలోకి వస్తాను. క్రైస్తవ్యంలో నేను పెట్టిన 500 పైన వీడియోలోనే మొత్తాన్ని డిలీట్ చేసి రేపు పొద్దున్న నుంచి వెళ్ళి హిందువుల కోసమే పోరాడుతూ హిందువుల కోసమే మాట్లాడతాను. హిందువులతోనే ఉంటాను. హిందువుగానే బ్రతుకుతాను. హిందువుగానే చేస్తాను. నీ జీలో దమ్ముంటే నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం పప్పు. చాతగాని శుద్ధ ముండా కొడుకు అయితే ఇంకొకసారి నా యేసుక్రీస్తు గారి గురించి కానీ, బైబుల్ గురించి కానీ, పాస్టర్ గురించి కానీ, క్రైస్తవ్యం గురించి కానీ మాట్లాడితే ఆడవాళ్ళ చెప్పులతో నిన్ను నీ ఇంట్లోనే కొట్టించడానికి సంసిద్ధంగా క్రైస్తవ్యం పోట్లాడుతుంది అని తెలియజేస్తూ, యావత్ ప్రపంచంలో ఉన్న నా హిందూ సోదరులరా, హిందువులంటే నా అక్కలు, నా చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళు, వాళ్ళంటే నాకు పిచ్చి. నేను క్రైస్తవ్యం కోసమైనా తక్కువగా ఆలోచిస్తానేమో కానీ హిందుత్వంలో ఉన్న వాళ్ళ కోసం ఎక్కువగా ఆలోచిస్తాను. ఎందుకనంటే నాతో తిరిగేది, పొద్దున లేస్తే నేను తిరిగేది నా హిందూ సోదరులు, హిందూ ఫ్రెండ్స్, హిందూ అన్నలు, హిందూ అక్కలు, హిందూ అక్క చెల్లెళ్ళు, నా చుట్టుపక్కల నా ప్రాంతాలలో ఉన్నటువంటి, నేను పుట్టిన నుంచి చచ్చే వరకు హిందువులతోటే ఉన్నాను, హిందువులతోటే ఉంటాను. నాకు ప్రాంతాల భేదం లేదు, కులాల భేదం లేదు, మతాల భేదం లేదు. ఇట్లాంటి వాటర్ బాటిల్ అమ్ముకునే పిచ్చనా కొడుకులు బిచ్చం అడుకొని దేవుడి పేరు చెప్పుకొని, రాముడి పేరు, లక్ష్మణుడి పేరు, శివయ్య పేరు, వెంకటేశ్వర స్వామి పేరు చెప్పుకొని క్రైస్తవుల పైన చెడుగా చూపిస్తూ, క్రైస్తవులను చెడ్డగా చిత్రీకరిస్తూ మీ దగ్గర డబ్బులు దోసుకుంటున్న ఈ కరుణాకర్ సుగుణ ఉన్న కొజ్జనా కొడుకు శివశక్తి అనే ఛానల్ పెట్టుకొని వాడు చేస్తున్నటువంటి ఆ దారుణమైన పరిస్థితులకు మీరు వాడిని చెప్పులతో కొట్టాలి. కాబట్టి మీరు ఎవరైతే అటువంటి ఈ దారుణాలకి పాల్పడుతున్నారో ఎదవాళ్ళకి మీరు బుద్ధి చెప్పి ఖండించాలని తెలియజేస్తూ, అటువంటి ఎదవలని మీరు దగ్గర దరిదాపుల్లోకి రావద్దు, అటువంటి వాడికి డబ్బులు పంపించొద్దు, అటువంటి వాడికి బుద్ధి చెప్పాలని తెలియజేస్తూ, మరి ఇటువంటి కార్యక్రమాలు మేము చేస్తున్నందుకు మీరు ఎవరు కూడా బాధపడొద్దు. మిమ్మల్ని మీ దేవుళ్ళని కానీ ఎప్పుడు కానీ మేము కించపరచలేదు, భవిష్యత్తులో కూడా మేము కించపరచాం. మా దేవుణ్ణి కించపరిచే ఇట్లాంటి నా కొడుకుల పరిస్థితి రాబోయే కాలంలో ఏం జరుగుతుందో తెలియదు. కోట్లకు అధిపతి, అనేక కంపెనీలకి అధ్యక్షుడైనటువంటి మరి ప్రవీణ్ పగడాల గారే దిక్కులేని సావు చనిపోయాడు. అంత నీతిమంతుడు, యథార్థవంతుడు, జ్ఞాని, మహాజ్ఞాని. ఇట్లాంటి బార్ షాప్ లో బఠానీలు అమ్ముకొని, బార్ షాప్ లో వాటర్ బాటిల్ అమ్ముకొని, ఆ దేవుడి పేరు, ఈ దేవుడి పేరు, హిందువుల దేవుళ్ళ పేర్లు చెప్పుకొని క్రైస్తవుల పైన ఎగబడుతున్నటువంటి, బిచ్చం అడుక్కుంటున్నటువంటి కరుణాకర్ సుగుణ గాడు, లలిత్ కుమార్ గాడు, రాధా మనోహర్ దాస్ గారు లాంటి పిచ్చనా కొడుకుల్ని చెప్పుల దండలు మెడలు వేసి మీరు ఊరేగింపు చేయాలని మనసారా కోరుకుంటూ నేను మేదల రవి. అందరికీ నమస్కారం. ప్రైజ్ లార్డ్.